బోడే రామచంద్ర యాదవ్ గురించి అందరూ వినే ఉంటారు. బేసిక్గా వ్యాపారవేత్త అయినటువంటి రామచంద్ర యాదవ్ ఏపీలోని చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున గత 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినప్పటికీ ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా దక్కిన ఆదరణ గురించి అందరికీ తెలిసినదే. కాగా ఆయన పార్టీ పెట్టిన నాటి నుండి బీసీల గళాన్ని బలంగా వినిపించి న్యాయం చెయ్యాలని, వారికి రాజ్యాధికారం కల్పించాలని కంకణం కట్టుకున్నాడు. దాంతో ఆయన ఈ దఫా ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగుపెట్టి తీరాలని సంకల్పించుకున్నారు. ఈ నేపథ్యంలో ఊహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనబడుతోంది. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పొంగనూరు నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న బోడే రామచంద్ర యాదవ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సవాలుగా మారడం ఇప్పుడు అధికార పార్టీకి మింగుడు పడడం లేదు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీసీవై పార్టీ తరపున 32 మంది అభ్యర్థులను ప్రకటించాడు. ఆయన పోటీ చేసే చోట బీసీలు ఎక్కువగా ఉన్నందున తన గెలుపుపై ధీమాగా ఉన్న నేపథ్యంలో రామచంద్రపై అనేక మార్లు వైసీపీ గూండాలు అల్లర్లకు దిగారు. పొంగనూరు విషయానికి వస్తే పెద్దిరెడ్డి ఇక్కడ మాత్రమే కాకుండా ఉమ్మడి చిత్తూరులోని దాదాపు సగానికి పైగా నియోజకవర్గాల బాధ్యతను తీసుకున్నట్లు కనబడుతోంది. దాంతో బోడే వ్యూహంతో రామచంద్రారెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసలు విషయంలోకి వెళితే నామినేషన్ వేసిన సందర్భంగా పెద్దిరెడ్డి సమర్పించిన అఫిడవిట్లో అన్ని అబద్ధాలే పేర్కొన్నారని బోడే తాజాగా ఆరోపించడం జరిగింది. కొన్ని వేల కోట్లు నొక్కేసిన పెద్దిరెడ్డి అఫిడవిట్లో మాత్రం అన్ని అబద్ధపు లెక్కలే చూపించారని బోడే ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఈ మధ్య బోడే అనుచరులపైన పెద్దిరెడ్డి సృష్టించిన వేరంగం అంతా ఇంతా కాదు. మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లో ఆయన అనుచరులు వేరంగం సృష్టిస్తున్నారు. పొంగనూరు పాకిస్తాన్లో ఉందా లేక అది పెద్దిరెడ్డి జాగీరా అన్న మాదిరి పొంగనూరును సమస్యాత్మక ప్రాంతంగా మార్చేశారు అని ఈ సందర్భంగా బోడే ఆరోపించారు.